గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్నాళ్ళు నా బిడ్డ నన్ను కాదని పెళ్లి చేసుకుందని, భర్త కోసం కన్నవాళ్ళను కూడా లెక్క చేయలేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మూడో కంటికి తెలియకుండా నా కన్నీళ్లు నేనే దిగమింగుకున్నాను. కానీ ఇందాక నా బిడ్డ ఏముందో విన్నావా? ఎంచుకున్న భర్త కన్నా పెంచుకున్న తండ్రి ఎక్కువని. అది చాలమ్మా, నాకు చాలు. సామాన్ లోపల పెట్టండి రా. పెద్దయ్య గారు బండిలో ఎక్కించమన్నారండి. చిన్నయ్య గారు నేను చెప్తున్నాను, లోపల పెట్టండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. అదేంటి అల్లుడు గారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరి పాటికాలు త్యాగం చేసి వెళ్ళిపోతే దానికి అర్థం ఏమిటి? నాకేదో మాయరాగం దాపరించి మిమ్మల్ని అందరినీ హింసించి బయటికి గెంటేశారని 10 మంది అనుకోవాలనా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏముంది, జనాలందరితో సేడిస్ట్ అనిపించుకునే బదులు మీతోనే అడ్జస్ట్ అవడం బెటర్ అని డిసైడ్ చేసుకున్నాను. నిజంగానా? అవును, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉందాం. విన్నారా నా మనోడు? నీకు వరసలో గెరసలు చిరాకన్నావుగా. బాబు అందరం కలిసి ఇక్కడే ఉందాం అన్నాడుగా. ఇంకా ఎందుకు అలా నిలబడ్డారు? ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. నాన్నా, అందరం కలిసే ఉందామని ఆయన అన్నారుగా. రండి నాన్న, ప్లీజ్ నాన్న, నా కోసం రండి. ఏమిట్రా ఇవన్నీ అమ్ముతావా? నాకా? ఎందుకు? చదువు చెప్పాలా? శుభం. మీరా? ఇంకొకడెవడైనా ఉంటాడనుకున్నావా? దుఃఖలాంటి మొగుడిని వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా లంకలో సీతమ్మల వెజిటేరియన్ బతుకుతావే? నాతో వచ్చేయ్, హాయిగా స్వర్గ సుఖాలు చూపిస్తా. మీరు పూర్తిగా మారే వరకు నేను రాను. అంటే నేను ఇప్పుడు ఏం చెడిపోయానని? పైగా నువ్వు విడిగా ఉంటే అడ్డమైన వాడు అడ్డమైన కోతలో కూస్తున్నాడు. నాతో వచ్చేవే, నిన్ను పట్టుపరుపులో పెట్టి చూసుకుంటా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా వెళ్ళిపోండి. మా నాన్న చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. బెదిరిస్తున్నావా? వాడింట్లో లేడని తెలిసే వచ్చా. దా, కామ్గా వెళ్ళిపోదాం. నేను రాను. ఏంటి బతిమలాడి కొద్ది ఫోజు కొడుతున్నావు? నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళలేనా? ఏంటి ఇది? ప్రతి అడ్డమైన వాడు నా మీద అజమాయిషీ చెలాయిస్తున్నాడు. అది నా పెళ్ళం, నా ఇష్టం. కొడతాను, పెడతాను. అడిగే అధికారం ఎవ్వరికి లేదు. నువ్వు మనిషివా రాక్షసుడివా? అది నీ వెంట రాను అంటుంటే ఎందుకు అలా వెంటబడి హింసిస్తావు? ఏమే, నువ్వు నీ అక్క కలిసి నీ మొగుడితో ఉమ్మడి కాపురం చేద్దాం అనుకుంటున్నారా? ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే. ఏంటి సర్ప్రైజింగ్ అయిపోయావా? ఆ రోజు రాత్రి నువ్వు ఇచ్చినట్టు సడన్ ట్విస్టింగ్లు నేను కూడా ఇవ్వగలను, చూసావుగా. లేకపోతే గ్రామసింహం లాంటి నన్ను అంతంత మాటలంటావా? అదేంట్రా భయపడకుండా అవుతున్నాడు? తమరో స్లిప్ అయ్యారండి. రామసింహం అంటే కుక్కండి. తమరు ఊరుకుండా మాడతాను ఏంటండి? ఆలోచిస్తారా? అక్కడ ఆడంగుల ముందు తెగరిచ్చిపోయారు కదా, ఆ ప్రతాపం ఏదో మా వాళ్ళ మీద చూపెట్టండి. ఇప్పుడు ఏసేయండ్రా. వీళ్ళలో ఒక్కడికి బుర్ర లేనట్టుందిరా. అందులో ఆశ్చర్యమే ఉందండి, తమ కలెక్షన్ కదా. ఏంట్రా స్లిప్? నన్ను నిలువున ముంచేశారు కదరా. అసలు నేను టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేయకు.
అయ్యగారు ఎక్కడ అయిపోయేలా ఉన్నారు అర్జెంట్ ఆసుపత్రికి మోసుకుందాం రండిరా పట్టండి పట్ట రేయ్, వాడు నన్ను అలా చావు కొడుతుంటే అడ్డం రాకుండా వాడు వెళ్ళిపోయాకొస్తారా? అయ్యా మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను ఆయన ఆపడానికి ట్రై చేసి ఉంటే నా పరిస్థితి కూడా మీలాగా అయి ఉండేది. అప్పుడు మిమ్మల్ని మోసుకెళ్ళడానికి వీళ్ళందరినీ ఎవరు తీసుకొస్తారు చెప్పండి. అర్థం చేసుకోరు. మొయ్యరా కొన్నాళ్ళు ఆటోల స్ట్రైకు, కొన్నాళ్ళు బ్యాంక్ స్ట్రైకు, ఇప్పుడు ఈ పోస్టల్ స్ట్రైకు. అబ్బా, రాని స్ట్రైక్లకి అర్థం లేకుండా పోతుంది. ఏ స్ట్రైక్ విషయం ఎలా ఉన్నా ఈ పోస్టల్ స్ట్రైక్ కి మాత్రం నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను. అదేంటే? అవునే, ఆ మురళి ఉత్తరాల పరంపరకు ఇదే ఆనకట్ట. ఈ స్ట్రైక్ జరిగినంత కాలమైనా నాకు అతని లెటర్స్ గొడవ ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కొరియర్ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటి అది? క్యాసెట్ లా ఉంది. పీవీఎస్ ఇన్కార్పొరేషన్ ప్రెసిడెంట్ నుంచి. పీబీఎస్ ఇన్కార్పొరేషన్. అదేనే, మొన్న ఆడిషన్ టెస్ట్ జరిగింది కదా, దాని రిజల్ట్ అయ్యి ఉంటుంది. ఆ కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేదు. బొకే కూడా వచ్చింది కదా, పాజిటివ్ రిజల్ట్ అయి ఉంటుంది. ఎనీవే, కంగ్రాచులేషన్. Thank you. కంగ్రాట్స్ సల్ని. థ్యాంక్స్. ఐ లవ్ యూ శాలిని. ఎవరా అని ఆశ్చర్యపోతున్నావా? నిన్ను ఐ లవ్ యూ అనే హక్కు గాని ధైర్యం గాని నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? నేనే శాలు, నీ మురళిని. పోస్టల్ స్ట్రైక్లో నా ఉత్తరాలు గొడవ ఉండదని పైకి హ్యాపీగా అనిపించినా నీ అంతరంతరాల్లో నా లెటర్స్ రావేమోనని ఆందోళన పడి ఉంటావు. Am I right? అవును, పీబీఎస్ ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ. పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. ఎందుకు నవ్వులు? నిన్ను వదిలి వచ్చి ఏ శాలిని, మురళి అన్న మాట నిజమే. పైకి మా దగ్గర పోస్టల్ స్ట్రైక్ మద్దతు ప్రకటించినా లోపల అతని లెటర్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంటా. లేకపోతే మురళి నుండి లెటర్ రాదన్న ప్రసక్తి మా దగ్గర ఎందుకు ఎత్తుతావు? ఎందుకే ఇంకా నిన్ను మోసం చేసుకుంటావు? శాలి, నా మాట విను. నువ్వు కోరుకునేవాడి కంటే నిన్ను మనసారా కోరుకునే మనిషి దొరకటం చాలా అదృష్టమే. ఆ అదృష్టం చేజారిపోక ముందే కళ్ళు తెరు. తానన్న మాట నిజమేనే. దేన్నైనా తెగే వరకు లాగద్దు. బంగారం Shut up and get out! సారీ శాలిని. బాగురు అక్క మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటుంది. ఎందుకంట? ఏమో, ఎందుకో మాకు చెప్తారేంటి? పెళ్ళయ్యి వయసులో ఉన్న మీ మధ్య 1,00,000 ఉంటే మీ బొగ్గు మీకు ఇస్తుందేమో, తన ప్లేసిస్తుందేమో. మిమ్మల్ని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కడుంది? ఆ, ఇలాంటి అర్జెంట్ పిలుపులు ఇంకెక్కడి నుంచి వస్తాయి? పడగ గదిలో ఉంది. ఏం తాకలరా బాబు. మహా, ఐఎమ్ రియల్లీ సారీ మహా. నువ్వేదో అర్జెంట్గా రమ్మన్నావు మీ చెల్లెలు చెప్తాను. ఐఎమ్ సారీ. ఇదేం చిత్రమే బాబు, ఏ మొగుడైనా నో శారీ అంటాడు. మనక్క మొగుడేంటే సారీ సారీ అంటాడు. మిమ్మల్ని కౌశల్య ఎక్కడ కనపట్లేదు. నా కమిషన్ కొట్టిందే. ఇంకెక్కడ కౌశల్యండి, ఆ. ఆగ్రాలో సెటిల్ అయిపోయింది. ఎవడో బంగారు కొట్టు తగులుకుందంట. బంగారు కొట్టడం తగులుకుందా? ఆ. టైం రా, టైము. ఎవరికైనా టైం అనేది ఉంటుందిరా. రే డాక్టర్ వస్తారు, తప్పకుండా తప్పకుండా రండి బాబు. రండి రండి డాక్టర్. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు కానివ్వండి. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని లోపల ఉన్నాయి సార్. మా వాళ్ళంతా ఏరి నీకొచ్చిన డిసీజ్ గురించి తెలుసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. డిసీజా అంటే? రోగం. రోగమా? ఏం రోగం?
సావిత్రి ఎవరది? ఛీ! అమ్మా అమ్మో నాన్న ఛీ! ఆ. ఎక్కడిది? అమ్మో. ఆ. ఆహా. అమ్మో. ఛీ! అబ్బా. ఆఖరికి ఓ గుక్కెడు మంచి నీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేకుండా పోయాడు. ఎలాంటి బతుకు ఎలా అయిపోయింది, అంతా నా కర్మ. అరే ఎఫ్ఎస్, నా సొమ్ము తిన్న విశ్వాసం నీకన్నా ఉండి కనీసం నన్ను చూడటానికైనా వచ్చావురా. ఇదే ఉంది బాసు, నీకు ఆల్రెడీ గొప్ప సాయం చేశాను. నీకు వచ్చిన మాయరోగం గురించి మనవాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పాను. అదే ఊరందరికీ చెప్పుంటే నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి ఊళ్ళోంచి తరివేసి ఉందరు. అయ్యబ్బా, అదే పంచాయతీ వాళ్ళకి చెప్పాను అనుకో, వ్యానేసుకొచ్చి నిన్ను గజ్జి కుక్కలు లాక్కెళ్ళినట్లు లాక్కిపోయి ఉండేవారు. అరే ఆపరా, నేను వినలేకపోతున్నాను. నేను ధర్మరాజు కజిన బ్రదర్ అంటాను కాబట్టి అలా చేయలేదు. అది నువ్వు మనసులో ఉంచుకుంటే చాలు. చాలా థ్యాంక్స్ రా, నిజంగా నీ మనసు బంగారం. గొంతు ఎండిపోతుంది గాని కాసిన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టరా. ఏదో మంచినీళ్ళేంటి, నీకు 2 పూట్ల మందు కూడా ఏర్పాటు చేస్తాను. డబల్ థ్యాంక్స్ రా. థ్యాంక్స్. పుట్టేటప్పుడు బట్ట కట్టుకురాడు, పోయేటప్పుడు మూట కట్టుకుపోడు. మిడిల్లోనే ఈ బట్ట, డబ్బు, ఆస్తి, పాస్తి. అంతే కదా గురు. కరెక్టే గాని దానికి దీనికి లింక్ ఏంటి? ఉందే, లింక్ ఉంది. రేపో మాపో నువ్వు సడన్ గా మిడిల్ డ్రాప్ అయిపోతే నీతో రాని నీ ఆస్తిలో ఓ 2 ఎకరాలు మిడిల్ స్టేజ్లో ఉన్న నాకు రాసేసావు అనుకో, నువ్వు చచ్చేదాకా నీకు అన్నీ చూసుకుంటాను. అంతేకాదు ఈ స్కీమ్లో నీకు మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది. నువ్వు చచ్చాక ఎవ్వరు ముట్టుకొని నీ శవానికి స్వయంగా నేనే చితిపేర్చి చిచ్చు కూడా పెడతాను. బాందా లింక్? రే ద్రోహి, నువ్వు నా సొమ్ము ఎంత తిన్నావురా? అప్రాలు మంచి నీళ్ళు అడిగితే 2 ఎకరాలు రాసిమంటావా? రే ఇది అన్యాయం రా. ఏదమ్మా అన్యాయం? నీకు వచ్చింది అంత భయంకరమైన రోగం తెలిసి కూడా నా లైఫ్ రిస్క్ చేసి నీకు ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నానంటే ఊరికి నేనేంటి, హెల్ప్కి హెల్ప్, ముళ్ళుకు ముళ్ళమ్మా. సర్లే ఏదోటి చావు, ముందా మందు మంచులు నా మొఖాన్ని కొట్టరా. ఇదేవడం అనసేపు కానీ దాని ముందు చిన్న కార్యక్రమం ఉంది. కార్యక్రమం ఏంటది? వస్తున్నా నాకు. ఏంటిది? దాంట్లో దస్తావేజులు కలం ఉన్నాయి, సంతకం పెట్టి. అందులో వేసేసావా? నా మందురా. వస్తున్నా నాగవా. మందుతో పాటు కూలింగ్ వాటర్ కూడా తెచ్చాను మరి నీకు. తీసుకా. ఏంటది? అది నాది. నాకు తెలుసురా. నాది నాకు ఇచ్చేయి. ఇచ్చేయాలా? తప్పదా? ఇదేంటి, నేను అడిగింది ఇది కాదు, దస్తావేజు. ఓ ఇదే. అర్థం చేసుకోరు. నేను ఒకటి అడిగితే ఎన్ని ఇచ్చారేంటి? చలిమంట వేసుకోవడానికి పనికి వస్తుందని. కరెక్ట్. అవును, ఎండాకాలం చలిమంట ఏంటి? ఏడీనా? తమ్ముడు గారు, మీరెందుకు వచ్చారు? నా దగ్గర రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. నాకు రాకూడని రోగం వచ్చింది. నీకే జబ్బు లేదు. అవును, రేపు జరగబోయేది ఏంటో ముందుగానే నీ కళ్ళ ముందు ఉంచాలని డాక్టర్ని రిక్వెస్ట్ చేసి నేను ఆడిన నాటకం ఇది. నిజమా? చూసావుగా, ఇన్నాళ్ళు నీ సొమ్ము తిన్నవాళ్ళు నీ మొహం మీద ఎలా తలుపులు వేశారు. నిన్నటి వరకు నీకు జై కొట్టినవాడు ఇవాళ కుక్క నీళ్ళు అడిగితే నీ ఆస్తి రాసమన్నాడు. ఆఖరికి నీ కన్నవాళ్ళు కూడా నేను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు. చూడారి, ఆ రాత్రి అలా మాట్లాడింది కానీ ఈ రోజు ఇలా నాటకం ఆడింది కానీ నీ మంచి కోరే. దేవత లాంటి భార్యని, రత్నాలు లాంటి బిడ్డల్ని నిన్ను కలపడానికి. తమ్ముడు, కామంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించాను. తోడబుట్టిన వాడివి కాకపోయినా తోడలుడిగా నా మంచి కోరిన నువ్వే నా నిజమైన తమ్ముడివి. నన్ను క్షమించు. లేవు, ఇకనైనా బుద్ధిగా ఉండు.
నన్ను క్షమించు రాజ్యం. అవేం మాట్లాడి నీ కల్మషం లేని మనసుకి అన్నీ బాగుంటాయి. అవును మురళి, నువ్వు వచ్చింది నాకు సాయం చేయడానికే అయినా మా ఇంట్లో పాదం పెట్టిన దగ్గర నుంచి అన్నీ శుభాలే జరిగాయి. ఇంకెప్పటికీ కుదుట పడదు అనుకున్న మా అక్క జీవితాన్ని చక్కగా సరిదిద్ది పుణ్యం కట్టుకున్నావు. చాలా రోజుల తర్వాత మా నాన్న మొహంలో నిజమైన ఆనందాన్ని చూడగలిగావు. వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడివి. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓహో, శాలిని గురించా? కాదు, నీ గురించి. అర్జున్ పని అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? అల్లుడు గారు మీరు లోపల పదండి, నేను చెప్తాగా. నమస్కారం ధర్మారావు గారు. నమస్కారం అండి శంకరరావు గారు, రండి కూర్చోండి. ఈయన మా చిన్నల్లుడు మురళి గారు. నమస్కారం అండి, ఈయన కూర్చోండి. మా పెద్దలు శ్రీహరి. నమస్కారం, ప్లీజ్. అవును, డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయా? అన్నీ రెడీగా ఉన్నాయి సార్, మీరు సంతకాలు పెట్టడమే ఆలస్యం. చూడు బాబు, ఈ పక్కన సంతకం చేయండి. ఏంటిది? ఆస్తి మీ పేరు రాయించాం. ఏంటి అల్లుడు గారు, ఏమైంది అలా వచ్చేసారేంటి? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అది కాదండి, మేమందరం కలిసి సంతోషంగా తీసుకున్న నిర్ణయం ఇది. అదే ఎందుకని అడుగుతున్నాను. నేను మీ ఆస్తికి ఆశపడి వచ్చాను అనుకుంటున్నారా? అయ్యో, అవే మాటలు. ఇది మా బాధ్యత. మేము మహాకు వేరే సంబంధం చేసుకున్నా కూడా కట్టంగా ఎంత కొంత ఇచ్చుండేవాళ్ళం కదా. నేను మీరు అనుకునేలాంటి వాడిని కాదు. మీ ఆస్తిలో భాగం పంచుకోవడానికి నాకే హక్కు లేదు. నిజానికి మహాకి నాకు ఇదేమాత్రం ఇష్టం లేదు. తమ్ముడు గారు, మీరు ఇలా అంటారని తెలిసే మీకు తెలియకుండా ఏర్పాటు చేయించారు మావయ్య గారు. అందరి శ్రేయస్సు కోరే మీలాంటి వారి పేరు మీద ఆస్తి ఉంటే మంచిదని ఇంట్లో వాళ్ళందరూ అభిప్రాయపడ్డారు. వద్దు, నేను ఇక్కడికి వచ్చిన మీ అందరి ప్రేమను పంచుకోవడానికే కానీ మీ కుటుంబాన్ని విడదీయటానికో మీ ఆస్తులు పంచుకోవడానికో కాదు. మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇప్పట్లాగే. అది కాదు అల్లుడు గారు. చూడండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టకండి ప్లీజ్. సారీ అల్లుడు గారు, మీకు చెప్పకుండా ఇలా చేసేందుకు క్షమించండి. మీ మనసు బాధపడే పనిది మేము చేయలేము. ఇప్పుడే వెళ్ళి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వస్తాం. రా. ఏడీనా? ఏమో